హలో మాస్టారు, నేను మీ సాయిరామ్ బోక్శెట్టి. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నానండి. ఇందులో నేను ఎక్స్ప్లోర్ చేసే ప్రతిదీ అప్లోడ్ చేస్తానండి. నేను మా అమ్మ నరసాపురం నుంచి స్టార్ట్ అవుతున్నామండి తిరుపతికి వెళ్ళటానికి. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే మాకు ట్రైన్ అయితే వచ్చిందండి. ట్రైన్ ఎక్కేసి మా సీట్స్లో మేము కూర్చున్నామండి. ఒక్కసారి చూడండి, ఆ ట్రైన్లో కూర్చుని ఆ విండో నుంచి చూస్తుంటే ఆ సన్సెట్ చూడండి. ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో అయితే రీచ్ అయ్యామండి. అక్కడ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం తిరుమలకి బస్సు రెడీగా ఉందండి. తిరుమల బస్ స్టాండ్ దగ్గరికి రీచ్ అయ్యామండి. అయిన మరుక్షణం అక్కడ ఒక జీప్ ఒకటి హైర్ చేసుకుని అక్కడ నుంచి జేయూ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో శ్రీవారి టికెట్స్ కౌంటర్కి సంబంధించిన క్యూ లైన్ ఉంటుందండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ క్యూలో మనం వెళ్ళాలి. ఆ క్యూ అంటే పర్ డేలో మనకి 1000 టికెట్సే ఇస్తారండి అక్కడ. ఓకేనా? ఆ 1000 టికెట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వరు. 800 టికెట్స్ మాత్రమే ఇస్తారు మనకి క్యూలో. 200 టికెట్స్ ఎయిర్పోర్ట్లో ఇస్తారండి. ఓకేనా? మనం మ్యాక్సిమం ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చేలా చూసుకుంటే ఫస్ట్లోనే మనం టికెట్ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి యాక్సెస్. ఓకేనా? తర్వాత ఏంటంటే మనం ఎర్లీగా వెళ్ళటం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి మార్నింగ్ దర్శనం అనేది ఎర్లీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? ఇది కూడా మీరు నోటీస్ చేయొచ్చు. మీకు అక్కడ క్యాష్ కట్ట అవైలబిలిటీ అయితే ఉండదండి, ఓన్లీ కార్డ్స్ మాత్రమే. ఇది మీరు మర్చిపోకండి. ఓకేనా? మీరు అక్కడ పే చేయాల్సిన అమౌంట్ ఏంటంటే 10,000 ఏమో శ్రీవాణి డొనేషన్ కోటాలోకి మనం ఇవ్వాలి. 500 అయితే టికెట్ కాస్ట్కి పే చేయాలి. ఓకేనా? మీరు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదే నాకు ఇచ్చిన టికెట్. మీరు మ్యాక్సిమం ఎర్లీగా వెళ్ళటానికే ప్రిఫర్ చేయండి. చూడండి, ఇప్పుడు మేము ఆల్రెడీ టికెట్ తీసుకుని బయటకు వచ్చేసాం. ఇంకా లైన్ ఉంది అక్కడ. మీకు ఇప్పుడు నేను చూపించేదే జేఓ ఆఫీస్ అండి. మనం అక్కడ అమౌంట్ పేమెంట్ మెథడ్ చేసేసిన తర్వాత ఇక్కడికి రావాలి. రూమ్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక స్టాంప్ వేసిస్తారు మనకి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే ఆ స్టాంప్. ఇలా ఈ స్టాంప్ వేయించుకుని మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మనం రూమ్ 100 రూపీస్ ఉంటుంది, 500 ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది. అది మన ఇష్టం. నేనైతే 100 రూపీస్ తీసుకున్నాను. ఇది నా టికెట్. నాకైతే వరాహస్వామి గెస్ట్ హౌస్లోకి అయితే వచ్చింది. చాలా బాగుందండి రూమ్ అయితే మాత్రం. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి గుండు చేయించుకోవడం కోసం వెళ్ళానండి. మనం ఇక్కడికి వెళ్ళిన వెంటనే మనకి ఒక టోకెన్, ఒక బ్లేడ్ ఇస్తారు. అంతా ఫ్రీ, నో ఛార్జబుల్. నేను గుండు ఇవ్వాలని మొక్కుకున్నానండి. వెంకన్న బాబుకి ఇచ్చేసానండి. ఆయనకు ఉన్న మొక్కు తీర్చుకున్నాను. ఆ తర్వాత టిఫిన్ ఒకటి కంప్లీట్ చేసుకుని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసానండి. ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మధ్యాహ్నం వెంగమాంబకి భోజనం చేయడానికి అయితే వెళ్ళాం. మేము ఎప్పుడు వెళ్ళినా సరే వెంగమామలో మాత్రం భోజనం అయితే తింటామండి కన్ఫర్మ్. ఆ వెంగమామలో తింటేనే ఒక ఏదో తెలియని అనుభూతి అండి నిజంగా. అందులో పెట్టే ఫుడ్ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అది నేను ఎంత చెప్పినా ఎందుకో తెలీదు, తక్కువనే అనిపిస్తుంది. మాకు ఈసారి అయితేనండి వడ కూడా వేసారండి. అది చాలా టేస్ట్గా ఉంది. సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఫుడ్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ ఫినిషింగ్ టచ్ కిల్లీ ఒకటి వేసానండి. ఎక్కడితో ఎండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళామండి. రూమ్లో అయితే శుభ్రంగా ఒక మాస్టర్ స్లీప్ వేసండి, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటికి స్టార్ట్ అయ్యామండి. స్నాక్స్ మొదలు పెట్టాం. ఒక పిడత కింద పప్పు అయితే చేయించుకున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. లైవ్లో మనకి కుక్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత మెరుగ బజ్జీలో ఒకటి తిన్నామండి. ఈ వేసిన మరుక్షణం చల్లపునుకుల్లోకి వెళ్ళాం. చల్లపునుకులు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్ 50 రూపీస్. బట్ 50 రూపీస్ దానికి కాదు, మనం వాటర్ తాగిన తర్వాత ఆ బాటిల్ మనం రిటర్న్ ఇస్తే మనకి తిరిగి 30 రూపీస్ ఇస్తారు. ఆ తర్వాత ఒక సమోసా వేసానండి, ఎక్కడో ఖాళీ ఉందని చెప్పి. ఆ తర్వాత కొంచెంసేపు అలా కూర్చుని టైం ల్యాప్స్ పెట్టానండి. కొంచెంసేపు మా అమ్మతో ముచ్చట్లు పెట్టుకున్నామండి. ఆ తర్వాత టెంపుల్ అంతా నీట్గా చూసామండి, నైట్ వ్యూ అంతా. ఇది కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెంగమాంబకి రీచ్ అయ్యామండి. వెంగమాంబలో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మా అమ్మ అన్నదానానికి అమౌంట్ డొనేషన్ చేస్తుంది. అంతా ఆన్లైన్ అయిపోయింది కదా. తర్వాత అక్కడ షాపింగ్ కొద్దిగా చేసి రూమ్కి రీచ్ అయ్యామండి. ఎర్లీ మార్నింగ్ లెగిసండి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. అంటే మా టికెట్ స్లాట్ 7:30కి వచ్చిందండి. మనం అక్కడికి మ్యాక్సిమం 7కి అలా ఉంటే బెస్ట్ అండి అని మేము ముందుగానే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ మేము కొబ్బరికాయలు కొనడానికి కొబ్బరికాయ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఒక కొబ్బరికాయ అండ్ ఆతి కప్పారం తీసుకున్నాం.
ఈ తీసుకుని కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆతకప్పారం వెలిగించి హారతి ఇచ్చి శిఖరానికి అయితే దర్శనం చేసుకోవటం అయ్యిందండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు తిరుపతి వచ్చినా మనం ఫస్ట్ కుండా చేయాల్సింది ఏంటంటే బేడి ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోవాలండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన మరుక్షణం వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ క్యూ అంతా క్లియర్ చేసుకుని దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే సుబదం దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఈ సుబదం దగ్గరే ఉంటుంది శ్రీవాణి టెస్ట్ అని చెప్పి కౌంటర్. అక్కడికి వెళ్ళి మేము మా టికెట్స్ చూపించి మొబైల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ మొబైల్ కౌంటర్లో ఫోన్ అయితే ఇచ్చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఆ లోపలైతే మనకు ఒక 2 చెకింగ్స్ అయితే జరుగుతాయండి. ఆ తర్వాత మనల్ని కంఫర్ట్మెంట్లోకి అయితే రిలీజ్ చేస్తారు. అక్కడ ఒక 30 మినిట్స్ అలా కూర్చోవాలండి. అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ వస్తాయి. దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొదటి గడప నుంచి దర్శనం అయితే చేసుకున్నామండి. మనకి ఆ మొదటి గడప దగ్గరే ప్రసాదం, శతకోపం, తీర్థం 3 అయితే ఇస్తారండి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇప్పుడు దర్శనం అంటే మనం సాధారణ దర్శనానికి వెళ్తే 70 అడుగుల నుంచి దూరం నుంచి దండం పెట్టుకోవాలి స్వామివారిని. అది కూడా జస్ట్ 5 సెకండ్స్లో మనల్ని పుష్ చేసేస్తారు. అదే ఈ దర్శనంలో అయితే మనల్ని ఎవ్వరు పుష్ చేయరు. ఈ 7 గడపలు మనం స్లోగా ఆ 7 గడపలు దాటుతా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. స్వామివారిని అయితే చాలా దగ్గర నుంచి అయితే చూశానండి. చాలా మంచి అనుభూతి అండి అదైతే మాత్రం. ఆ తర్వాత అక్కడ నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యి వెంగమాంబకి వెళ్ళి భోజనం అయితే కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఇంక రూమ్కి అయితే వచ్చేసామండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకోవచ్చండి మనం. బాయ్.